హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హన్మకొండ సుబేదారి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో అందించే సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న క్రమంలో ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా అరెస్ట్ చేసి సుబేదార్ పిఎస్ కు తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే గత కొద్ది రోజులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బయట పెట్టడానికి కౌశిక్ రెడ్డిపై అనేక సందర్భాల్లో కూడా అక్రమ కేసులు పెట్టాలని చెప్పేసి వీళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే గతంలో కూడా అనేక సందర్భాల్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కోర్టులో ఏది కూడా నిలవలేదు. వాళ్ళ మరొకసారి ఏదైతే మైనింగ్ సంబంధించి అక్రమ మైనింగ్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఏదైతే పర్టికులర్ గా హన్మకొండకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, నిజమే అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో నిరూపించారు. కానీ ఇవాళ అక్రమంగా ఒక ఎమ్మెల్యేను, ఒక ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యేను, అది ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న తరుణంలో కాపు కాసి దొంగచాటున అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఈ అరెస్టు అనేది పూర్తిగా అక్రమం. ఖచ్చితంగా ఈ మైనింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వారంతా బినామీగా ఉన్నారు. ఖచ్చితంగా మేము వారందరినీ కూడా నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమంగా అరెస్ట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోం. అరెస్ట్ చేస్తే కేసులకు భయపడే వ్యక్తిత్వం మాది కాదు, బీఆర్ఎస్ పార్టీది కాదు. కేసులు జైలు మాకు కొత్త కాదు. ఖచ్చితంగా పార్టీని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రధానంగా కడియం శ్రేయరి, నాగరాజు, పలువురు ఎమ్మెల్యేలు ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ లో వారంతా కూడా పాల్పంచుకున్నారు. వారిని ఎట్టి పరిస్థితిలో ఊరుకోను, నేను వాళ్ళని ఆధారంతో సహా మళ్ళీ బయట పెడతా, కోర్టుకి ఇస్తా, ప్రజాక్షేత్రంలో వాళ్ళంతా కూడా నిలదీస్తానని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులు కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇదే విధంగా వివరించారు. వారికి కోర్టులో తీవ్ర పరాభవం ఎదురైంది. అయినా కూడా పోలీసులు తీరు మారలేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు ఇతర మేధావులు అయితే మండిపోతున్నారు. గతంలో కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పొద్దున 4 గంటల జిమ్కి వెళ్లే క్రమంలో అరెస్ట్ చేసి సాయంత్రం రాత్రి 12 గంటల వరకు కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలేసిన విషయాన్ని కూడా మర్చిపోకుండా మళ్ళొకసారి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కౌశిక్ రెడ్డిని ఏదైనా సందర్భం వస్తే కౌశిక్ రెడ్డిని మొదటగా జైల్లో వేయాలని ఈ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందనే విషయాన్ని కూడా మరొకసారి వాళ్ళ అర్థమవుతుంది. వాళ్ళ ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు ఏదైతే ఇరిగేషన్ కావచ్చు, ఇతర అంశాలపైన ప్రధానంగా ముందుకెళ్లాలి, వాళ్ళ నిరసన తెలపాలని చెప్పేసి కూడా నిర్ణయించిన నేపథ్యంలోనే మరొకసారి ఈ విధంగా చేసినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసపోత కుట్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కేసులకు భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకెళ్తాం తప్ప వెనకెళ్ళలేదు. ఒక అడుగు మీరు ముందుకు వెనకేపిస్తే మేము 100 అడుగులు ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఇవాళ కౌశిక్ రెడ్డి చెప్పారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పెట్టిన ఏ కేసు కూడా ఇప్పటివరకు నిలబడలేదు. ఇది కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసు కూడా అక్రమ కేసు అని మరొకసారి తేలిపోతుంది. ఖచ్చితంగా మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది. న్యాయస్థానంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ కుట్రలను, కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలను ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో నిలబెడతాం, ప్రజలకు వివరిస్తాం. వారు చేసే అక్రమాలను, అరాచకాలను ఖచ్చితంగా ప్రజల ముందు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా పోలీసు తీరు కూడా కొంత మారాలి. ఇవాళ అధికారంలో ఒకరు ఉంటారు, ఒకరు పోతారు. కానీ పోలీసులు వారు చెప్పినట్టు చేయడం సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు కౌశిక్ రెడ్డి. అయితే మొత్తానికి వాళ్ళ ఏదైతే కౌశిక్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ ఉందో అది అర్ధరాత్రి అరెస్ట్ చేసి సుబేదారి పిఎస్ పంపించడం అనేది ఖచ్చితంగా మూర్ఖత్వ చర్యగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. కానీ వాళ్ళ ఏదైతే కుట్రలు కుతంత్రాల నేపథ్యంలోనే అక్రమ రాజకీయ కక్ష కోణంలోనే కౌశిక్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీస్తున్న క్రమంలోనే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది. లివిల్, చెప్పండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు చూస్తున్నాం, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆ పరిపాలన చేతగాక అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏదైతే పథకాలు అమలు చేయమని చెప్పేసి ప్రజలు అడిగినా ప్రజలపైన కేసులు పెట్టడం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రశ్నిస్తే వారిని గొంతు నొక్కడంతో పాటు వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, ఈ విధంగా పరిపాటిగా మారిపోయింది. ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నారో అది ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తలపిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవరు ప్రశ్నించినా వారిని అణచివేయడమే లక్ష్యంగా
నాడు ఎమర్జెన్సీ సమయంలో కొనసాగిన విధానాన్ని వాళ్ళ మరొకసారి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పేసి కూడా పలువురు మేధావులు చెప్తున్నారు. అయితే ఈ అక్రమ అరెస్టు ప్రధానంగా ఎవరైనా ప్రశ్నిస్తే కావచ్చు, లేదంటే ఇంకేమైనా నిరసనలు వ్యక్తం చేస్తే కావచ్చు, ఇలా అరెస్ట్ చేసేది సమంజసమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అంటే పసలేని వాదనలో కూడా పసలేని విషయాల్లో కూడా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు. ఇది సందర్భం చేయడమే కాదు, కోర్టులోకి తీసుకెళ్లి కోర్టులో కూడా మొట్టికాయలు తిన్న ఈ ప్రభుత్వానికి ఇంకనైనా బుద్ధి మారాలి అని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నారు. అయితే ఈ అక్రమ కేసులు వల్ల ప్రజాపాలన అంటేనే ఖచ్చితంగా అక్రమ కేసులు, ఇంకోటి కాదు. వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్లో పూర్తిగా రాజకీయ కక్ష పూరిత కుట్రలే భాగంగా ఇంకోటి కాదనేది కూడా ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఇవాళ నిన్న కౌశిక్ రెడ్డి ఢిల్లీకి పోయిందని తెలిసి వెంటనే ఢిల్లీ దాకా కూడా పోలీసులు వెళ్ళి ఆయన వెనకాలనే మళ్ళీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన తీరు కూడా దీనికి అర్థం పడుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లెవిల్. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటిది? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఇంట్లో రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు కాదు, రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీరు జీతం రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హన్మకొండ సుబేదారి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5